జన్మదినోత్సవం సందర్భంగా సోమాజిగూడ సర్కిల్లో ఉన్నటువంటి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జరిగినటువంటి ఒక సమావేశంలో తాను ముఖ్యమంత్రిని అనే కనీస ఇంగితము విఘ్నత సోయి లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర ప్రదాత అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన గౌరవనీయులు వారిపైన ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలుతూ ఆఖరికి వారు చనిపోకముందే వారి విగ్రహాల ప్రస్తావన పట్టుకొచ్చి ఒక చిల్లర మనస్తత్వాన్ని వ్యక్తీకరించి అంతేకాకుండా పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయాలనేటువంటి ఒక రీతిలో సామాజిక అశాంతిని శాంతి భద్రతల సమస్యను సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తే ఇవాళ బాధ్యత కలిగినటువంటి ఒక నాయకులుగా సమాజంలో ఉన్నటువంటి ఒక సిటిజన్స్ గా ఇవాళ గౌరవనీయులు పెద్దలు ముషిరాబాద్ శాసనసభ్యులైనటువంటి ఒక గౌరవనీయులు ముఠా గోపాల్ గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి ఒక సుమన్ గారి నేతృత్వంలో విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆశీష్ యాదవ్ గారు ఇంకా జై గారి యొక్క నేతృత్వంలో అందరం కూడా ఈరోజు కార్యకర్తలమంతా వచ్చి అలా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ లాడ్జ్ చేయటం అయింది. పోలీసు వారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, చట్టం ముందు ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఆఫీసర్ అయినా అటెండర్ అయినా చిన్నవాడైనా పెద్దవాడైనా సమానమే. ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందా, ప్రత్యేకమైన సిఆర్పిసి ఏమైనా అమలవుతుందా, ప్రత్యేకమైన ఇండియన్ పీనల్ కోడ్ ఏమైనా అమలవుతుందా? ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాంతంలో అత్యంత గౌరవించబడ్డటువంటి ఒక నాయకుడిని, గౌరవింపబడే నాయకుడిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ఒక కేసీఆర్ గారి పట్ల అవాకులు చెవాకులు మాట్లాడమే కాకుండా ఆయన చనిపోక ముందు ఆయన విగ్రహం గురించి మాట్లాడటం ఎంతవరకు న్యాయం? పోలీసులు ఎందుకు ఈ రకమైనటువంటి ఒక ఔచిత్యాన్ని ప్రేక్షక పాత్ర పోషిస్తూ వహిస్తున్నారని చెప్పని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మనకు ఒక మాట ఉంటుంది, సమయం, సందర్భం, సంస్కారం అనే ఒక 3 పదాలు ఉంటాయి. సమయం, సందర్భం, సంస్కారం. దురదృష్టం ఏంటంటే ఉన్నతమైన పదవుల్లో కూర్చున్న వాళ్లకు వీటి విఘ్నత, వీటి సోయి, వీటి పట్ల ధ్యాస ఎక్కువ ఉండాలా. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉన్న కాస్త ఏమాత్రమైన ఇంగితం ఉందో లేదో అది కూడా పోయినట్టున్నది. ఇవాళ నా సమయం లేదు, సందర్భం లేదు, కనీస కుర్చీ పట్ల ఉండవలసిన బాధ్యత సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఏం సమయం అది? భారత మాజీ ప్రధాని, భారతరత్న బిరుదాంకితుడు, అంత పెద్ద మనిషికి సంబంధించిన ఒక జన్మదిన సందర్భంలో ఆయన చేసిన గొప్ప గురించి, ఆయన చేసిన త్యాగం గురించి, ఆయన దేశానికి చేసిన సేవ గురించి మాట్లాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు కేసీఆర్ గారినిపై తూలనాటం ఎంతవరకు న్యాయం? అంతేకాదు ఆయన మాట్లాడిన భాషకు ఎదురుగా ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఆ మీటింగ్ లో ఉన్న చిన్నపిల్లలు కూడా సిగ్గుతో తలవంచుకునేటువంటి రీతిలో చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. చిల్లర మాటలకు చిరునామాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఒక వదర బోతు లెక్క, కళ్ళు తాగిన కోతి లెక్క ఇవాళ ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన సాడిస్ట్ మనస్తత్వంతో ఇవాళ మాట్లాడి తన దుగ్ధను తీర్చుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కుర్చీకి ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్నటువంటి ఒక గౌరవాన్ని కూడా ఇవాళ కించపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ రేవంత్ రెడ్డి? మీరు అసలు రాజీవ్ గాంధీ గారి పైన గౌరవం ఉందా నీకు? నిజంగా నీకు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి పైన గౌరవం ఉంటే ఇవాళ విగ్రహం పంచాయతీ సెక్రటరియట్ ముందు పెట్టవు. ఎవరు ఆ ఇంట్లో పెద్ద మనుషులు చనిపోతే వాళ్ళ విగ్రహాలు పెట్టాలన్నా, వాళ్ళ సమాధులు కట్టాలన్నా లేనిపోని పంచాయతీలు సృష్టించుకోరు. శాంతియుతంగా, సానుకూలంగా సమస్య పరిష్కారం కావాలా, వాళ్లకు నివాళులు అర్పించాలనుకుంటారు. ఇది ఎక్కడ చిల్లర మనస్తత్వం అనేది? సెక్రటేరియట్ ముందు తెలంగాణ విగ్రహం కోసం ఆల్రెడీ ఒక డిజైన్ అయింది. అంత అయిన తర్వాత నువ్వు ఆ విగ్రహాన్ని ఎత్తేసి నువ్వు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి అదేదో రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి నేను ఏదో మేలు చేస్తా ఉన్నా, నా లాయల్టీని చూపెట్టుకుంటున్నా అని చెప్పిన ఒక చిల్లర మనస్తత్వంతో, క్రూరమైన ఆ విలేజ్ పాలిటిక్స్ చేసేట ఒక మనస్తత్వంతో ఇలా వ్యవహరిస్తూ ఇవాళ అటు రాజీవ్ గాంధీని అవమానపరుస్తా ఉన్నావు, తెలంగాణ తల్లిని అవమానపరుస్తా ఉన్నావు, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరుస్తా ఉన్నావు, తెలంగాణ బలిదానాలు చేసుకున్నట్టు అమరవీరులను అమలుపరుస్తా ఉన్నావు.
రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు విజ్ఞతతో వ్యవహరించండి. మీ కూర్చున్న కుర్చీ అత్యంత ఉన్నతమైనటువంటిది. ఇవాళ నువ్వు కూర్చున్నావు, రేపు ఇంకో పెద్ద మనుషులు కూర్చుంటారు. కానీ ఆ కుర్చీని అగౌరవపరిచే ప్రయత్నం చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, తగిన మూల్యం చెల్లించుకోవాలి తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చివరికి ఒక మాట, అత్యంత అద్భుతమైనటువంటి ఒక ప్రాంతం అది. ఒక పక్కన 125 ఫీట్ల అడుగులెత్తున్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహం, మరో పక్కన అంబేద్కర్ పేరుతో నడుస్తున్నటువంటి ఒక సెక్రటేరియట్, దాని ముందు అమరవీరుల యొక్క స్తూపం, మెమోరియల్ స్తూపం, తర్వాత తెలంగాణ తల్లి. ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా, భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా పరిపాలన ఉంటుంది అని చెప్పని కేసీఆర్ గారు ఆలోచనతో అక్కడ ఏర్పరిస్తే, కేసీఆర్ గారి పైన ఉన్న కోపంతో తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. దానికోసం కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు, చిల్లర మల్లరగా మాట్లాడుతా ఉన్నావు. నాకు అర్థం కావట్లా. బట్టి విక్రమార్క గారు పక్కన ఉన్నారు, హెచ్యూ ప్రోడక్ట్ ఆయన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రోడక్ట్ ఆయన. ఏం మాటలు మాట్లాడుతుంటే కనీసం ఇట్లా మాట్లాడొద్దని చెప్పని కూడా కనీసం ఖండించట్లే పరిస్థితి లేదు. హనుమంతరావు గారు పెద్ద మనిషి ఆయన, ఈ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద చరిత్ర కలిగిన నాయకుడు. ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే మీరంతా ఎట్లా ఆయనను వెసులుబాటు కల్పిస్తుందో సమాధానం చెప్పాలని చెప్పని, రేవంత్ రెడ్డి వైఖరిపై వెంటనే పోలీసులు తగు చర్య తీసుకోవాలని చెప్పని, అతనిపైన చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు ముఠాగోపాల్ గారు మాట్లాడతారు. ఈరోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు ఈనాడు ప్రతి ఒక్కరూ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. మనం కేసీఆర్ భారత ప్రధాని, ఆనాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు చేసిన ఆయన మంచి పనులు, ఆయన చేసిన సేవల గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి ఒకటే రోజు చేసే కథలుగా ఈనాడు కేసీఆర్ గారిని తిట్టడం ఒకటే పెట్టుకున్నాడు. ఆయన కేసీఆర్ గారిని తిట్టినంత మాత్రం నీ పదవి మాత్రం పెరగదు. ఈనాడు ప్రతి ఒక్కరూ నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ పెద్దల గురించి మాట్లాడుతున్నప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. లేకపోతే బాగుండదని తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ స్థాయికి తగ్గట్టు కాకుండా హోదాను మరిచి, ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి ఆ పరపతిని మరిచి, ఒక బజారు మనిషిలాగా, ఒక ఆకురౌడి మాదిరిగా, ఒక చిల్లర మనిషిగా మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా తెలంగాణ సమాజం చూసి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. గతంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్ధతి మార్చుకొని ప్రజలకు ఆయన చేసినటువంటి హామీలు, వాళ్ళ 6 గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తే, మొత్తం దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చే కోణంలో భాగంగా, ఆ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని, అదేవిధంగా మా పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతంగా బయటకు మాట్లాడరన్నటువంటి భాష వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు నిజంగా కళ్ళుదాయిన కోతి ఎట్లా ప్రవర్తిస్తుందో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అట్లా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మేము మా సీనియర్ నాయకులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ శ్రవణ్ గారు, మా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, మా యూత్ నాయకులు గెలు శ్రీనివాస్ గారు, ఆశీష్ యాదవ్ గారు, జయసింహ గారు, మా సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, ఇతర మిత్రులందరూ కూడా వచ్చి ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఇటువంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కావు. ఎక్కడో ఏదో సందర్భంలో ఎప్పుడో మాట్లాడిరంటే, ఏదో ఆవేశంలో మాట్లాడిరంటే ఏదో అనుకుంటారు ప్రజలు. కానీ ప్రతిదీ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మొన్న హరీష్ రావు గారి మీద మాట్లాడారు వైరాస్ సభలో, అదేవిధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడారు నిన్న మొన్న, మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారి మీద. అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి రుణమాఫీ నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని, ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు దాని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళ రైతులంతా రోడ్డెక్కుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కనబడితే వాళ్ళ లాగులు వలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి 49,000 కోట్ల రుణమాఫీలో 17,000 కోట్లు చేసినామని చెప్పి
దాంట్లో కూడా ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిన దాని ప్రకారం 7,500 కోట్ల రైతుల ఖాతాల్లో పడ్డాయని చెప్పి వారే స్వయంగా చెప్పినారు. కాబట్టి వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే కేసీఆర్ను తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి, హరీష్ గారిని తిట్టాలనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దీన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. తెలంగాణలో ఇవాళ అది చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆనాడు ఈయన ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో లేడు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తున్న సందర్భంలో ఈయన చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు. సమైక్యవాదానికి మద్దతు ఉన్నాడు రేవంత్ రెడ్డి. కరీంనగర్ గడ్డ మీదకి రైఫిల్ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆనాడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక్కనాడు కూడా తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేయనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అటువంటి పచ్చి తెలంగాణ వ్యతిరేక భావంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయం ముందు గతంలోనే మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. అమరజ్యోతికి తెలంగాణ సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో తెలంగాణ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారే శాంతి కుమార్ గారు ఇప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి చాలా మంది అధికారులు ఇప్పుడు కూడా అధికారులు ఉన్నారు. అప్పుడు మేము చేయించిన డిజైన్ కానీ రూపొందించినటువంటి మ్యాప్ కానీ ఈ వివరాలన్నీ వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కావాలని చెప్పి తెలంగాణ అస్తిత్వమే ఇష్టం లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి కావాలని చెప్పి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం ద్వారా ఏదో రాహుల్ గాంధీ మెప్పు, సోనియా గాంధీ మెప్పు పొందాలనేటటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ మేము అడుగుతా ఉన్నాం మీ మీడియా ద్వారా, నువ్వు రాహుల్ గాంధీ మెప్పు, సోనియా గాంధీ మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ మరి తెలంగాణ ప్రజల మెప్పు వద్దా నీకు? తెలంగాణ ప్రజల ఓట్లు వద్దా నీకు? తెలంగాణ ప్రజల మనసులో నీకు స్థానం వద్దా? ఆనాడంటే సమైక్యవాదానికి వత్తాసు ఉన్నావు. ఇవాళ నీ కాలం కలిసి వచ్చి నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి తెలంగాణ కుర్చీలో కూర్చొనైనా తెలంగాణ ప్రజల మెప్పు పొందే విధంగా నువ్వు ప్రవర్తించాలి. కానీ ఇవాళ మళ్ళీ ఢిల్లీకి గులాంగిరి చేసే విధంగానే నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇవాళ హరగోపాల్ గారితో సహా చాలా మంది తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు సుమారు ఒక 200-300 మంది ఒక బహిరంగ లేఖ రాహుల్ గాంధీ గారికి ఈ విషయంలో రాయడం జరిగింది. సో ఇప్పటికైనా భేషజాలకు పోకుండా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి ఆలోచనను విరమించుకోవాలి. ఇప్పటికే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరుంది, ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరుంది, మా రహదారి ఉంటుంది స్టేట్ హైవే 1 ఇక్కడ నుంచి మా రామగుండం దాకా దాని పేరే రాజీవ్ రహదారి. సిద్దిపేట అదేవిధంగా కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి రామగుండం మీదుగా పోయేటటువంటి రాజీవ్ రహదారి, అదేవిధంగా ఇంకా చాలా వాటికి రాజీవ్ గాంధీ పేర్లు ఉన్నాయి. బాసరా IIITకి రాజీవ్ గాంధీ గారి పేరుంది. అదేవిధంగా చాలా రాజీవ్ గాంధీ గారి విగ్రహాలు తెలంగాణలో ఉన్నాయి. సో మేము వాటికి వ్యతిరేకం, రాజీవ్ గాంధీ గారికి వ్యతిరేకం కాదు. ఆయన భారత మాజీ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా మేము ఒకటే మాట కోరుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి నువ్వు పునరాలోచన చేయాలి. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలను కించపరిచే విధంగా నువ్వు అక్కడనే ఖచ్చితంగా కాదు కూడదు సచివాలయం ముందే, అమరజ్యోతి ముందే నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చేది మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి వేరే చోటికి మీ గాంధీ భవన్కో ఎక్కడికో తరలిస్తాం. ఖచ్చితంగా దాంట్లో మేము వెనుకకు పోం. ఇప్పటికైనా అటువంటి మాజీ ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు ఉండేటటువంటి గౌరవం రీత్యా ఇటువంటి చిల్లర పనులు చేయొద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సూచిస్తా ఉన్నా. సో ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని సభ్య సమాజం తెలంగాణలో తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఈయన భాషను, ఈయన పద్ధతిని, ఈయన ధోరణిని, ఈయన నడవడిని, ఈయన ఆలోచన విధానాన్ని తెలంగాణ సమాజం కూడా గమనించాలి, గుర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ గారికి పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వీ హోప్ ఆయన కేసు ఫైల్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. డెఫినెట్గా ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకుంటుందనేటటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇందాక మా శ్రవణ్ గారు చెప్పినట్టు నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా, ఏమైపోయారు మీరంతా ఎటు వేరు? మా దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, చాలా మంది సీనియర్ నాయకులు, మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈ ధోరణితో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక రకమైనటువంటి చిల్లర వ్యవహారాన్ని తెలంగాణలో కొనసాగిస్తూ ఉంటే మరి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీరేం చేస్తూ ఉన్నారో ఇది తెలంగాణకు మంచిది కాదు, తెలంగాణ రాజకీయాలకు కూడా మంచిది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు, డెఫినెట్గా మా టైం వస్తుంది, మా తర్వాత ఇంకెవరన్నా రావచ్చు. కానీ ఎవరు ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా తెలంగాణలో ఉండేటటువంటి ఆ సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా, తెలంగాణ సమాజానికి ఇబ్బంది కలగకుండా అందరం కూడా
రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం, పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇటువంటి చిల్లర మల్లర రెచ్చగొట్టే ధోరణితో కూడినటువంటి చర్యల వల్ల తెలంగాణ సమాజంలో అశాంతి చెలరేగుతుంది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. హైదరాబాద్ ఆగమైపోయింది, తెలంగాణ ఆగమైపోయింది. మనకున్న బ్రాండ్ ఇమేజ్ అంతా కూడా దెబ్బతింటా ఉన్నది. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బజారు మనిషిలాగా, చిల్లర ఆకురౌడిలాగా, కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడడం బంద్ చేసి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ప్రవర్తించాలని నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.